పార్టీ సంక్షేమ శాఖలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా జూబ్లీహిల్స్లో మంత్రి అజారుద్దీన్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లలో అభివృద్ధి ఏం జరిగిందో రోడ్లే నిదర్శనమంటున్న మంత్రి అజారుద్దీన్తో ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తున్నారని చెప్పాలి. చోట్ల నేపథ్యంలో గల్లీ గల్లీ కూడా జల్లడబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారంలో మునిగి తేలుతున్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. సో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఖచ్చితంగా గెలిచి తీరాలన్నటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోంది. సో ప్రస్తుతానికి మనతో పాటు మొన్నే ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రి అజారుద్దీన్ గారు మనతో పాటు ఉన్నారు. అజారుద్దీన్ గారు నమస్తే అండి. నమస్తే. ఏమైతుంది మీరే చెప్పాలి. ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ ఏమైనా కనిపిస్తుందో, లాస్ట్ ఓవర్ ఉత్కంఠ లాగా కనిపిస్తుందో? ఆల్రెడీ దగ్గరికి వచ్చేసారు. మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ గెలుస్తాం. 100% అంటే ఏం రెస్పాన్స్ వస్తుంది మీరు తిరుగుతున్న క్రమంలో? ఇప్పుడు మీరే చూడాలి, మంచి రెస్పాండ్ ఉన్నది. డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఇచ్చేస్తా, అన్ని కాంగ్రెస్ కి ఓట్ చేస్తానని చెప్తున్నారు. బట్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు ఎవరు ఎన్ని చేసినా ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలిస్తే అని చెప్పేసి బీఆర్ఎస్ ఒక ధీమా వ్యక్తం చేస్తోంది. ఏం చేసింది 60 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ, ఎందుకు వేయాలని వాళ్ళు అంటున్నారు? బీఆర్ పార్టీ ఏం చేసినా ఏం చేయలేదు. 10 years ఎక్కడ ఉన్నాయి చూడు, ఇక్కడ ఇది చూపాయి రోడ్ చూడు ఎట్లా ఉన్నాయి చూడు. జూబ్లీ ఇట్లా ఉంటుంది. ఏమన్నా అన్ని అబద్ధం మాట్లాడితే ఏం అవుతలేదు. మంచి పని చేయాలి, ఏం పని చేయలేదు. మీ దృష్టికి ఏమైనా సమస్యలు వస్తున్నాయి? మీ ప్రచారంలో ఏమేమి 200 crores వర్క్ అయింది జూబ్లీలో ఇన్ 2 months. ఎవరు తెచ్చినా నా ముఖ్యమంత్రి చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరు ఇట్లా మాట్లాడితే పని అయితే లేదు, పని చేయాలి. రైట్. సో మొత్తానికి ఒక ప్రచారం మాత్రం చాలా సీరియస్ గానే కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తుంది. మంత్రి అజారుద్దీన్ గారు కూడా ఇప్పటివరకు ఐన్యూస్తో మాట్లాడడం జరిగింది. సో ఖచ్చితంగా ఇక్కడ ఏం జరిగింది, ఇంతకాలం ఏం చూపించారు, సో ఇప్పుడు మీ అధికారంలో మేము గెలిచిన తర్వాత అధికారంలో మేము ఉన్నాం, మేము గెలిస్తే ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని ఈ రోడ్లను డెవలప్ చేస్తామని చెప్పేసి మంత్రి అజారుద్దీన్ చెప్తున్నటువంటి మాట. కెమెరామెన్ సుధాకర్తో శ్రీకాంత్, ఐ న్యూస్, జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి.